Once a powerful chief minister, driven to tears. Chandrababu Naidu cried inconsolably at a press conference, accusing ruling YSR Congress MLAs of making personal remarks against his wife. ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. The Telugu Desam Supremo said he had never faced such humiliation in a 40-year political career. Naidu said he had vowed not to enter the Andhra Pradesh Assembly till 2024. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత హ్యూమిలియేషన్ భరించలేదు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాల అవమానించడం, పార్టీ నాయకుల్ని వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తలు వేధించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధలేదు. The ugly exchange took place when TDP and YSRCP members had a war of words in the House during a debate on farmers.